పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించిన నేపథ్యంలో నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ మద్దతును తీవ్రంగా పరిగణిస్తూ ధ్వజమెత్తారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మహబూబునిసా, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, సమ్మత్ కలాం, వైసీపీ మైనార్టీ నాయకులు గన్ని కరీం, నవభారత్ హుస్సేన్, మార్కెట్ కలాం, సోహెల్ రాణా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఎంతో బాధతో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ముస్లింలకు వెన్ను విరిచే రకంగా ముస్లింల చరిత్రలో ఒక కాలా చట్టం అంటే నల్ల చట్టం అనేది ఇప్పుడు పార్లమెంట్ లో అలాగే బిల్లు పాస్ కావడం జరిగింది. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అది ఎంత లోపభూయిష్టంగా ముస్లింల ఆస్తులను తీసుకునే రకంగా ఉంది అంటే దానికి మన ముఖ్యమంత్రి, కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడము సిగ్గుతో తల వంచుకోవాల్సిన పని. మైనార్టీ ఓట్లతో నేను గెలిచానని చెప్పుకుంటూ మైనార్టీలకు మంచి చేస్తానని చెబుతూ శరాఘాతంగా మైనార్టీల హక్కులను వారికి తీసుకునే ఈ అమెండ్మెంట్ బిల్లుకు సపోర్ట్ ఇచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళ మనుషులతో 3 అమెండ్మెంట్లు ఇచ్చాను, నేను దాంట్లో 3 సవరణలు చేశానని చెప్తాను. ఒక్కసారి ఆ మాట చెప్పిన మైనార్టీ నాయకుల గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మైనార్టీలకు మంచి జరుగుతూ ఉంది. మీ 3 సవరణ వల్ల మంచి జరుగుతూ ఉంది. భారతదేశంలో ఒక్క ముస్లిం మిమ్మల్ని హర్షిస్తాడా? ఒక్క ముస్లిం భారతదేశంలో ఈ రకంగా చేస్తా ఉన్నారా? వక్ఫ్ లో ఉన్నటువంటి ఆస్తులు ఏ గవర్నమెంట్ ఇచ్చింది కాదు. ఒక్క ఎకరా ఆస్తి కూడా గవర్నమెంట్ ది వక్ఫ్ బోర్డులో లేదే. అవి పవిత్రంగా కష్టార్జితంగా భావించి ఎంతో మంది మసీదులకు, దర్గాలకు, ఖాన్ఖాలకు, ఆశుర్ఖానాలకు అన్నిటికీ ఇచ్చిన ప్రాపర్టీస్ అవి. వాళ్ళ సొంత కష్టార్జితం ఇచ్చారు. నవాబులు అనుకోండి, పేదవాళ్ళు అనుకోండి, ఎవరైనా వాళ్ళకి ఇచ్చిన ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ ఆ ఇన్స్టిట్యూషన్ గుండి ఆ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కు చేయాలి. ఒక్కసారి వక్ఫ్ ఇస్తే మళ్ళీ ఎనిక్కి చేయడానికి లేదు. భారతదేశంలో ఎక్కువ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వం దాని మీద రాక్షస కన్నేసి ఈ రకంగా మైనార్టీలకు ద్రోహం చేయాలని చెప్పేసి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చింది. ఇది నిజం కాదా? భారతీయులకు అందరికి తెలియదా? నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మా ముస్లింస్ కేవలం మైనార్టీలలో ఉన్నటువంటి ముస్లింస్ వక్ఫ్ లో హిందువుల జోక్యం ఏమిటి? మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు తిరుపతిలో క్లియర్ గా చెప్పాడు, అన్యమతస్థులు ఉద్యోగం కూడా చేయకూడదు, అక్కడ ఉద్యోగం చేస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాము, కేవలం హిందువులు మాత్రమే తిరుపతిలో తిరుపతి పవిత్రతను కాపాడే రకంగా వాళ్ళకు మాత్రమే అక్కడ పెడతాము, మిగతా వాళ్ళను వేరే చోట ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ సర్వీసెస్ వేరే చోట వాడుకుంటామని చెప్పారు. స్వాగతిస్తున్నాం మేము దానికి. మేము కూడా అలాగే ఉండాలిగా, మాకు కూడా అదే న్యాయంగా, మైనార్టీలో కూడా అదే న్యాయంగా. హిందువులకు ఒక్కటే కాదు కదా న్యాయం. తిరుపతిలో అన్యమనస్తులు ఉద్యోగమే చేయకూడదు, మా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ వాళ్ళు మా మీద పెత్తనం చేయాలి. ఇది న్యాయమా? దీనికి మీరు సపోర్ట్ ఇస్తారా? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము మీ ద్వారా మా జగనన్నకు అపోజ్ చేసినందుకు మేము మైనార్టీల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇది మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిందే. బిల్ అయిన తర్వాత కూడా వెనక్కి తీసుకునేంత వరకు మేము పోరాడతాము. దీనికి ప్రతి వ్యక్తి కలిసి వస్తాడు. నేను మీ ద్వారా ఉలమాలకు, ఆలింలకు, ముఫ్తీలకు, మత సంస్థల్లో ఉండే ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి. మీరు మాకు ఉలమాలు గాని, ఆలింలు గాని, ముఫ్తీలు గాని మాకు మార్గదర్శకంగా ఉంటారు. ఆఖిరత్ అంటే మరణం తర్వాత ఏం చేయాలో ఆఖిరత్ రస్తా చూపెట్టేవాళ్ళు మీరు. దునియాలో కూడా మాకు రస్తా చూపెట్టండి. మా ఆస్తులు, మా మసీదులు కొల్లగొట్టే చట్టం ఇది. మీరందరూ మాతో సంఘటితంగా రండి, మనమందరం కలిసి పోరాడదాం, మన హక్కులు మనం కాపాడుకుందాం. దయచేసి మీరు అన్ని మానుకొని ఏకతాటిగా ఒక్కటే మనం పోరాడదాం. ఖచ్చితంగా మనం ఈ పాస్ అయిన బిల్లు వెనక్కి తీసుకునేంత వరకు పోరాడదామని చెప్పేసి నేనైతే దీనికి కట్టుబడి ఉంటానని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, ముస్లిం నాయకులు కానివ్వండి, ముస్లిం సంఘాలు కానివ్వండి, దేశవ్యాప్తంగా ఎన్నో రోజుల నుంచి పోరాటం అయితే చేస్తున్నారు. కానీ నిన్నటి దినాన ముస్లింస్ అందరికీ ఒక బ్లాక్ డేగా నిన్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని ఆమోదించడము, అలాగే మన రాష్ట్రాన్ని గురించి మాట్లాడితే దానికి తెలుగుదేశం నాయకులు గాని వత్తాసు పలకడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ముఖ్యంగా మన రాష్ట్రంలో గాని ఎప్పుడూ లేని విధంగా ముస్లిం హిందువుల మధ్య ఈ మధ్య కాలంలో ఎన్నో విభేదాలు ఎన్నో తలెత్తుతున్నాయి. ఇలాంటి సంఘటనలు చేసుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి బిల్లుకి టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం అనేది చాలా దురదృష్టకరము. మేము గట్టిగా ఈ రోజు టీడీపీ వాళ్ళని కానీ అడుగుతున్నాము, ఖచ్చితంగా ఏదైతే
రాష్ట్రంలో మైనార్టీ పట్ల ఉంటాము, మైనార్టీలకు మంచి చేస్తామని చెప్తూనే వాళ్ళకు వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అయితే మైనార్టీస్ తరఫున గట్టిగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా ఇది అంతం కాదు, ఇప్పటి నుంచి ఆరంభం అని కూడా తెలియజేస్తున్నాము. ఏ విధంగా అయితే ఎన్ఆర్సీ, సిఐ, ఎన్పిఆర్ గురించి రోడ్లపై వచ్చి నిరసన తెలపడం జరిగిందో అదే విధంగా దానికన్నా ఎక్కువ శాతంతో రోడ్లపైకి వచ్చి మా వక్ఫ్ బోర్డు మేము కాపాడుకుంటాము. ఇది మా రాజకీయ నాయకులకు ఒకటే తెలియజేస్తున్నాం, టీడీపీ ముస్లింలకు ఒకటే తెలియజేస్తున్నాము. మీరు చేసిందే తప్పు. పార్లమెంట్ లో పోయి ముస్లింలకు వ్యతిరేకంగా వీళ్ళకు సపోర్ట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి మా నాయకుడు ముస్లింల కోసం పోరాటం చేశారని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ఖబర్దార్, సిగ్గుండాలి కొద్దిగా, అల్లాకు భయపడండి. ఈ రోజు మీ రాజకీయం ఉండొచ్చు, ఒక 5 ఏళ్ళు మీ రాజకీయం ఉంటుంది, కానీ రేపటి రోజున అల్లా దగ్గర పోయినప్పుడు ఏ సమాధానం చెప్పుకుంటారని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు మీ నాయకుడికి వ్యతిరేకించినా పర్లేదు, ఆయనకు ప్రశ్నించడం కన్నా పర్లేదు, కానీ బయటకు వచ్చి ముస్లింలకు మాత్రం ద్రోహం చేయకని కూడా తెలియజేస్తున్నాను. నిన్న పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ కోసం ఎలక్షన్ జరిగినప్పుడు ముస్లింల కోసం మేము ముందరుంటాము, ముస్లింల పక్షాన మేము నిలబడతాము, ముస్లింల అభివృద్ధి కోసమే మేము పాటుపడతామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న బీజేపీకి వత్తాసు పలుకుతూ ముస్లింలకు ఎప్పట్లాగే మామూలు ఎలాగైతే వెన్నుపోటు పెడతారో అలాగే ముస్లింలు కూడా నిన్న వెన్నుపోటు పడవడం మనం అందరం చూసాము. అయినా మనకు వెన్నుపోటు పడవడం కొత్త కాదు, మనం చూడడం కొత్త కాదు. మనం ఆలోచించాల్సింది ఏమంటే అలాంటి వెన్నుపోటుదారుని మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడం మన దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యాన్ని మనం కంటిన్యూ చేసుకోవడం మన దరిద్రం.